ప్రస్తుతం చెన్నైలోని వడపళని ప్రాంతంలో ఉన్న విజయ హాస్పిటల్ ప్రదేశంలో విజయ గార్డెన్స్ ఉండేది. విజయ సంస్థ తీసిన ఎన్నో చిత్రాల్లో పాటలను ఇక్కడే చిత్రీకరించారు. గుండమ్మ కథలోని ప్రేమయాత్రలకు బృందావనం అనే పాటను ఇక్కడే తీశారు. ఆ తర్వాత ఇక్కడ రికార్డింగ్ థియేటర్ ఏర్పాటు చేశారు. సంగీత దర్శకుడు చక్రవర్తికి పర్మనెంట్ థియేటర్ అది. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాల పాటలు ఇక్కడే పుట్టాయి. వాహిని స్టూడియోకి ఎదురుగా అవతల రోడ్లో ఉండేది విజయ గార్డెన్స్. దీని వెనుక చిన్న కథ ఉంది. విజయ గార్డెన్స్ ప్రాంతంలోనే హాస్యనట చక్రవర్తి రేలంగికి తోట ఉండేది. అలాగే ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తుల స్థలం కూడా దానికి ఆనుకొని ఉండేది. మొత్తం 25 ఎకరాలు. ఇంత ఖాళీ స్థలాన్ని ఎవరైనా కొనేసి తనకు పోటీగా స్టూడియో కడితే వ్యాపారపరంగా తనకు ఇబ్బంది ఎదురవుతుందని విజయాధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి ముందు చూపుతో ఆలోచించి రేలంగితో ఆ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తులతో మాట్లాడి ఆ స్థలాన్ని మొదట లీజుకు తీసుకున్నారు.